నమస్కారం అండి. మాది ఏమనుకూడ అండి. నా పేరు పార్వతి. నువ్వు వరిత్తరాలు వేసావు కదా, వరిత్తరాలు ఎలా వేసావు నువ్వు? 10 గుంతలు వేసాను, నాట్లేదు, పోయింది. పోతే మళ్ళీ వ్యవసాయం మీద వచ్చారు, వాళ్ళు కలిపేసేయమంటే ఇచ్చారు. ఇస్తే అది పట్టుకెళ్ళి 5 గుంతలు వేస్తే 5 గుంతలు పని చేసింది. ఇది వేసాను, పని చేసింది. ఇప్పుడు దీని వల్ల నీకు బాగానే పని చేస్తుంది, ప్రకృతి వ్యవసాయం వల్ల లాభం ఉందా నీకు అనిపించింది కదా? అనిపించే మరి విత్తనాలు అమ్మని వేసుకున్నాం. అది బాగా నాటింది, మాది నాటలేదు. మా విత్తనాలు వేసుకున్నది నాటలేదు. అయితే విత్తన గులికలు వేసుకున్నది బాగుందని నీకు అర్థమైంది. అయితే ఈ పద్ధతి నీకు నచ్చింది. అయితే నిన్ను ఎవరన్నా అడిగారా ఇలా వేసుకోవడం వల్ల బాగుందమ్మా? బాగా నాటిందని అడిగారు. మా విత్తనాలని నాటలేదు, విత్తన గురుకులు కలిపేసి ఇచ్చారు. ఈ పని చేసిందని అన్నాను. బాగా పనిచేసింది అమ్మ. ఈసారి ఇప్పుడు ఇది బాగా పనిచేసింది కాబట్టి దీనికి ఎదగడానికి, పురుగు రాకుండా ఉండడానికి జీవామృతం, నీమాస్త్రం అన్ని తయారు చేపిస్తాను నిన్ను దగ్గరుండి. అదే మనం స్ప్రే చేద్దాం. అలాగే పంట ఉడిసిన దగ్గర నుంచి పంట పూర్తయ్యేంత వరకు మనం ఏ కషాయాలు వాడాలి, జీవామృతం ఏం వాడాలి, ఘనజీవామృతం, ఇవన్నీ నేను దగ్గరుండి నీతో చేపిస్తాను మీ ఇంటి దగ్గర. అదే మనం వాడదాము. దీనివల్ల నీకు రిజల్ట్ బాగుంటుంది. నీకు ఎలా ఉన్నదన్నది నువ్వు చూద్ది. కానీ ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మాకు పంట కూడా బాగుంది, వ్యవసాయం బాగుంటుంది. అందువల్ల మీరు కూడా అలా చేసుకుంటారు అనేసి అంటున్నాను నేను. మాకైతే బాగా పనిచేసింది.